ఖమ్మం జిల్లా వైరాలో సిపిఎం నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, వైరా డివిజన్ కార్యదర్శి పుక్యా వీరభద్రం పాల్గొన్నారు. నిరుద్యోగ సమస్య పైన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నాయకత్వంలో జూలై 15వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ లో మహాధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాకి నిరుద్యోగులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చే ముందు చేసిన ముఖ్యమైన వాగ్దానం ఏంటంటే, బీజేపీకి అధికారం ఇస్తే, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని అయితే ప్రతి సంవత్సరం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. ఇప్పుడు 12 సంవత్సరాలు పూర్తయింది. 12 సంవత్సరాల్లో ఆయన చెప్పిన లెక్క ప్రకారం 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ 24 లక్షలు కూడా ఆయన ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. కానీ చివరికి ఆయన కొత్త ఉద్యోగాలు ఇవ్వలేకపోయినప్పటికీ ఇప్పటికే కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగాలు దాదాపు సంవత్సరాల తరబడి ఖాళీగా ఉన్నాయి. 12 లక్షల ఉద్యోగాలు కేంద్ర సర్వీసుల్లో ఖాళీగా ఉన్నాయని చెప్పేసి పార్లమెంటుకి ప్రభుత్వమే అధికారికంగా తెలియజేసింది. అంటే నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం చాలా చిన్నచూపు చూస్తూ ఉంది. నిరుద్యోగ సమస్యను గాలికి వదిలేసింది. పైగా మధ్య మధ్యలో నిరుద్యోగులను అవమానపరిచే విధంగా మోడీ గారు చెప్పిందంటే, అందరికి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఉపాధి కావాలంటే, ఉద్యోగం కావాలని చెప్పండి చాలా మార్గాలు ఉన్నాయి. మీరంతా ఈ నిరుద్యోగులంతా కలిసి సాయంత్రం పూట కళాయిలు పెట్టుకుని రోడ్లమ్మటి బోండాలు తయారు చేయొచ్చు, పకోడీలు వేసుకోవచ్చు, పునుగులు తయారు చేసుకుని కూడా అమ్ముకుంటే ఇది కూడా ఉద్యోగం అని చెప్పాడు ఆయన. అంటే ఉద్యోగం అనే దాన్ని ఈ రకంగా ఆయన అభివర్ణించి నిరుద్యోగులందరినీ కూడా ఆయన అవమానపరిచాడు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఈ కేంద్ర ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మరొక వైపున తక్షణం ఖాళీగా ఉన్నటువంటి ఈ 12 లక్షల ఉద్యోగాల్ని నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని చెప్పి కేంద్రం డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం కానీ మేనిఫెస్టో కానీ ఏముందంటే, మాకు అధికారం వస్తే వెంటనే ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, రాగానే వెంటనే వాటిని భర్తీ చేస్తాము అని వాగ్దానం చేశారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని చూస్తే 60,000 ఉద్యోగాలు ఇప్పటిదాకా ఇచ్చారు. అంటే 2 లక్షలు, ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఇంకా బాకీ పెండింగ్ లో ఉంది. ఈ 60,000 ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి కొన్ని పరీక్షలు నిర్వహించి రకరకాల కారణాలతో ఆగిపోయినా తప్ప కొత్తగా ఈ ప్రభుత్వం ఇచ్చింది కూడా లేదు. అందుకే మా డిమాండ్ ఏంటంటే, మీరు చెప్పినట్టుగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి. అట్లాగే ఇప్పుడు తక్షణంగా ఈ ప్రభుత్వం ఇటులో ప్రకటన చేసింది ముఖ్యమంత్రి గారు. ఏమని? పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పాడు. భర్తీ చేయాల్సిందే. కానీ పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాలు కాదు, 20,000 పైగా ఉద్యోగాలు ఉన్నాయి. 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మీ ఎత్తనని చెప్పంటే లక్షల మంది నిరుద్యోగులు, యువత దాదాపు 2 సంవత్సరాల కాలంగా కోచింగ్ సెంటర్లో కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి రాత్రి బౌలు చదువుతా ఉన్నారు. దానికి మీరు 5,000 ఇచ్చి చేదురుకోవడం సరైనది కాదు. 20,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొక ముఖ్యమైన వాగ్దానం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మాకు అధికారం వస్తే అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు వచ్చే లోపు ఉద్యోగాలు ఉపాధి కల్పించలేకపోతే అది కల్పించేదాకా ప్రతి నిరుద్యోగ యువకుడికి నెలకి 5,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కానీ 2.5 సంవత్సరాలు అయింది, ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రం నిరుద్యోగ భృతి ప్రభుత్వం ఇవ్వలేదు. వీటితో పాటు ఇంకొక ఆయన ప్రకటన కూడా చేశాడు. మేము అసలు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. అంటే జాబ్ క్యాలెండర్ అంటే ఎప్పుడు ఏ నెలలో, జూలై నెలలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉంటాయి, ఆగస్టులో ఎన్ని పోస్టులు ఖాళీ అవుతాయి, సెప్టెంబర్లో ఎన్ని ఖాళీ అవుతాయని చెప్పేసి ఎప్పటికప్పుడు సంవత్సరంలో మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించి వెంటనే భర్తీ చేస్తామని చెప్పారు. ఇంతవరకు జాబు లేదు, క్యాలెండర్ లేదు, ఈ 2 లేకుండా పోయింది. దీంతో పాటు గతంలో
ఇంక చాలా రకాల హామీలు ఇచ్చారు. బ్యాక్‌లాగ్ పథకాలని పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో చాలా బ్యాక్‌లాగులున్నాయి. ఆ పేరుతో ఎప్పుడో పెండింగ్ పెట్టారు. ఇప్పుడు చాలా మంది క్యాండిడేట్లు విద్యావంతులు, అర్హులు వచ్చారు. భర్తీ చేయొచ్చు. అది భర్తీ చేయటం లేదు. అందుకనే వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ కూడా చాలా ఖాళీలున్నాయి. యూనివర్సిటీల్లోనే దాదాపు గత ప్రభుత్వం ఇచ్చిన దాదాపు 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలలున్నాయి. అట్లాగే యూనివర్సిటీల్లో మొత్తం ప్రొఫెసర్ పోస్టుల్లో ఉపాధ్యాయ పోస్టుల్లో దాదాపు 60% పైగా ఖాళీలున్నాయి. అందుకే ఈ దేశంలో లక్షల మంది రాష్ట్రంలో పీహెచ్డీలు చేసిన వాళ్ళు, ఎంపీలు చేసిన వాళ్ళు, అర్హులు చాలా మంది ఉంటే ప్రభుత్వం భర్తీ చేయట్లేదు. అన్నిటిని కూడా తక్షణం భర్తీ చేయాలని చెప్పేసి కేంద్రం కానీ, రాష్ట్రం కానీ నిరుద్యోగ సమస్య పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. నిరుద్యోగ సమస్యని ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవటం లేదు. రెండో వైపున సమాజంలో డ్రగ్స్ వ్యాపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగ యువతంతా కూడా ముఖ్యంగా యువత మొత్తం కూడా రాష్ట్ర విద్యార్థుల దాకా ఈ డ్రగ్స్ బాగా దందా వ్యాపిస్తూ ఉంది. మొత్తం సమాజం అంతా కూడా చాలా ప్రమాదకరమైన దశలో ముందుకు పోతా ఉంది. అందుకే సీరియస్ గా యువతను రక్షించాలి. యువతకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం ద్వారా యువత యొక్క శక్తి సామర్థ్యాలని దేశ అభివృద్ధికి ఉపయోగించుకోవడం ద్వారా ఈ దేశం ముందుకు పోతుంది. దేశం ముందుకు పోవాలంటే, భారతదేశం సూపర్ పవర్ కావాలంటే 2047లో మనం చాలా ప్రపంచంలో నెంబర్ 1 కావాలని చెప్పి అంటున్న మోడీ గారు. ఎన్ని కావాలని చెప్పంటే దేశంలో మానవ వనరులు ఉపయోగించుకోవాలి. దాంట్లో ముఖ్యంగా యువత యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి మీరు అందరికీ ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలి. మీరు హామీ ఇచ్చినట్టుగా వాగ్దానాలన్నీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు అందరికీ కూడా ఇవ్వలేకపోవచ్చు. అన్ని ఉద్యోగాలే కాదు. ఉద్యోగాలు ఇవ్వలేకపోతే స్వయం ప్రతిపత్తితోటి స్వయంగా ఉపాధి పొందడం కోసం ప్రభుత్వం అనేక గతంలో స్కీములు పెట్టి వాయిదా వేశారు. స్వయం ఉపాధి పథకాలు ముందు పెట్టండి. ఒక్కొక్క యువకుల్ని వాళ్ళ స్వతంత్రంగా చిన్న చిన్న యూనిట్లు పెట్టుకొని ఉత్పత్తి చేసే విధంగా ప్రభుత్వం రుణ సౌకర్యం ఇచ్చి సబ్సిడీలు ఇస్తే బ్రహ్మాండంగా పెట్టుకుంటారు. మీరు ఉద్యోగాలు ఇవ్వడం కాదు, ఉద్యోగాలు ఇవ్వకుండానే వాళ్ళ సొంతంగా ఉపాధి పొందుతూ 10 మందికి ఉపాధి కల్పించేలాగా కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అలాంటి పని ప్రభుత్వం చేయాలి. ఆ సమస్య కోసమే నిరుద్యోగ యువతని చైతన్యపరచడానికి, ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచడానికి, నిరుద్యోగం పట్ల కేంద్రం, రాష్ట్రం అనుసరించేటువంటి నిర్లక్ష్య వైఖరి మీద ఒక రకంగా యుద్ధం ప్రకటించడానికి సిపిఎం పార్టీ నిరుద్యోగ ధర్నా నిర్వహిస్తుంది. ఈ మహాధర్నాలో పాల్గొనాలని చెప్పి అందరినీ మీ ద్వారా కోరుతా ఉంది.